హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? డిఎస్సి జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ, మీ అందరికి కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఎవరైతే డిఎస్సి క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ కంగ్రాట్స్ చెప్తున్నాను. అండ్ నా తరపు నుంచి వాళ్ళకి కంగ్రాట్స్ చెప్తున్నానండి. అండ్ ఇంకా ఉన్నారు కదా అక్క, నేను చాలా కష్టపడ్డాను. ఒక హౌస్ వైఫ్ని, పిల్లల్ని చూసుకుంటూ నేనైతే చాలా కష్టపడ్డాను. కానీ నేను జాబ్ తెచ్చుకోలేకపోయాను అని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఈవెన్ మేల్స్ అయితే ఏమి, అదే అండి, జెంట్స్ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. అలాగే ఇయర్తో నా ఏజ్ అయిపోయింది. ఇదే నాకు లాస్ట్ డిఎస్సి. నేను ఎంతో ప్రయత్నించాను, కానీ నేను జాబ్ అనేది సాధించలేకపోయాను అని ఇంకా చాలామంది నిరుత్సాహంతో ఉంటారు. వాళ్ళు కూడా చాలా, నేను ఈ డిఎస్సి మీద హోప్స్ పెట్టుకున్నాను, ఈసారి వస్తుందని నేను చాలా హోప్స్ పెట్టుకున్నాను. కానీ ఈ నార్మలైజేషన్ వల్ల నేను జాబ్ అనేది లాస్ అయ్యాను అని ఇంకొంతమంది ఏంటంటే, నేను పాయింట్స్లో జాబ్ మిస్ అయ్యానక్క అని చెప్పేవాళ్ళు ఇంకొంతమంది. ఇంకా నా దగ్గరకు వస్తే నేను కూడా డిఎస్సిలో జాబ్ని మిస్ అయ్యాను. నేనైతే ఒకటి చెప్పగలను. నా విషయానికి వస్తే నేను 100% 100% నా సైడ్ నుంచి నేను ఎఫర్ట్ పెట్టాలనుకున్నాను. బట్ నాకైతే వీలు కాలేదు. అందుకని నేను మొన్నటి వరకు కూడా నేను చాలా ఫీల్ అవుతూ ఉన్నాను. ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత అంతగా తెలియలేదు, కానీ మార్క్స్ వచ్చిన తర్వాత, ఆ తర్వాత మనకి ఫైనల్కి రిలీజ్ చేసిన తర్వాత ఇంకా అప్పటి నుంచి కూడా నేను చాలా 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 అసలు నాకు ఏమంటారు, నా కంట్లో నీళ్ళు నా ఆధీనంలో లేవన్నమాట. నేను ఎంత మర్చిపోదామని చూసినా కానీ నాకు కళ్ళలో నీళ్ళు వచ్చేసేవన్నమాట. ఎందుకు అనంటే, మళ్ళీ ఇన్ని పోస్టులు నెక్స్ట్ ఇయర్లో ఉంటాయో ఉండవో, కానీ ఈ అవకాశం మిస్ అయిపోయానే. నాకు చిన్నపిల్లలు, వాళ్ళని నేను ఎవరిని నమ్మి, అందులో ఆడపిల్లలు, వాళ్ళని ఎవరిని నమ్మి నేను నా నా ఓన్గా నేను వెళ్ళిపోలేను ప్రిపరేషన్కి. ఇలా చాలా చాలా క్వశ్చన్స్, నెగిటివ్ పాయింట్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా మొన్నటి వరకు, ఇంకా చెప్పాలంటే నిన్నటి వరకు ఏంటంటే వెరిఫికేషన్ అయిపోయింది అని తెలిసేంత వరకు కూడా మెంటల్ టెన్షన్ నేను చాలా చాలా ఫేస్ చేశాను అనమాట. నేను ఈ వీడియో తీసేసరికి ఆ వెబ్సైట్ని నేను ఎన్నిసార్లు కొన్ని వేల సార్లు లాగిన్ అయ్యి ఉంటాను. ఇంకా అంతే కదా, వేలల్లో రోజులో నాకు అదే పని అనమాట. అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు, నేనేనా ఇలా చెక్ చేసేది, అందరూనా? మేబీ అందరూ కూడా ఇలాగే మెంటల్ టార్చర్ అనుభవించుంటారు. అయితే నేను ఒకటే చెప్తానండి, ఒకసారి ఓడిపోయాం కదా అని బాధపడొద్దు అని చెప్పను. బాధపడండి, మీ కన్నీళ్ళు, మీ బాధ అంతా బయటకు వచ్చేయాలి. ఆ తర్వాత మళ్ళీ కొత్తగా మన ప్రిపరేషన్ని రీస్టార్ట్ చేద్దాం. ఓకేనా? కొత్తగా మళ్ళీ మన ప్రిపరేషన్ని రీస్టార్ట్ చేస్తాం. అది ఎప్పుడు ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఓకేనా?